సర్వలోక సృష్టికర్త అయిన యేసయ్య నామంలో కుడి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే మహిమ కలుగును కాక. అలాగే హైదరాబాద్లో ఉంటున్న నాకు ఈరోజు మీ అందరి మధ్యలో మరి ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి స్థానిక దైవజనులు, మరి పాస్టర్ సురేష్ గారికి, వారి సంఘానికి, అలాగే నన్ను వెహికల్లో తీసుకొచ్చిన దైవజనులు యోహాన్ గారు, జయరాజ్ గారికి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మరి వేదిక పక్కన అలంకరించిన మా క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ మ్యూజిక్ టీమ్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం నాకు చెప్పండి, మీలో చాలామంది నన్ను ఫోనుల్లో, యూట్యూబ్లో చాలామంది చూశారు, తలకాయలు బాగానే ఊపుతున్నారు. సో నన్ను ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్న వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? నిన్ను ఫోన్లోనే చూశాను తప్ప బయట ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి అన్న వాళ్ళు చేయి చూపించండి. ఒకసారి పూర్తిగా చేయి పైకి చూపించాలి. చాలా సంతోషం. చాలాసార్లు మీరు నన్ను ఫోన్లో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, అందులో చూసి ఉంటారు. బట్ ప్రత్యక్షంగా మీరు నన్ను, ముఖ్యంగా నేను మిమ్మల్ని చూసే గొప్ప భాగ్యం దేవుడు మనకి దయచేశాడు. కాబట్టి నా గురించి కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. నా పేరు డాక్టర్ అంజలి. దేవుడు నా చేత చేస్తున్న పరిచయని గుర్తించి థియలాజికల్ యూనివర్సిటీ వారు నన్ను గౌరవప్రదమైన డాక్టరేట్తో సత్కరించారు. ఆ విధంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతూ ఉన్నాను. నేనుండేది హైదరాబాద్లో. ప్రస్తుతం నేను దేవుని కొరకు ఒక ఇవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను. యేసయ్య నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించమని. 2014లో దేవుడు నన్ను సేవకు పిలవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు గడిచిన 10 సంవత్సరాలుగా యేసయ్య మీద ఆధారపడుతూ ఇప్పటి వరకు మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో 18 రాష్ట్రాలు వెళ్ళి క్రీస్తు సువార్తను నేను అందించడం జరిగింది. అలాగే ఇతర దేశాలు 9 దేశాలు వెళ్ళి ఆయా దేశాలలో క్రీస్తుకి సాక్షిగా నేను నిలబడగలిగాను. సో ఈ విధంగా గడిచిన 10 సంవత్సరాలుగా దేవుడు నన్ను స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ పనికిరాని పాత్రను వాడుకుంటూ నా ద్వారా నశించిపోతున్న ఆత్మని రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం, గడిచిన 10 సంవత్సరాలుగా నా జీవితం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈరోజు హైదరాబాద్ నుంచి మా కోమటిలంక ఈ గ్రామానికి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం కానీ డౌట్ కానీ ఉంటే వినండి, విషయం అంతా అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తినండి. హిజ్రాలు అంటే మీకు తెలుసు బాగా, రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది విన్నాక Shall I start? Okay. సో నేను కూడా ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తినే అని మాట చెప్పంగానే మీలో చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా మీ అందరికీ? ఏంటిది? ఆయన్ని ఊరికే అనలేదు ఆశ్చర్యకరుడు అని. ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇలాంటి హిజ్రాల్ని కూడా దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడా? ఇంతకాలం
ఎంతోమంది పురుషులు స్త్రీలు సేవ చేయడం చూసాం, కానీ ఒక హిజ్రా సేవ చేయడం మేము ఏ రోజు కూడా చూడలేదు. ఇది చాలా కొత్తగా వింతగా ఉంది. మా కోమటిలంక గ్రామానికి ఎంతోమంది పురుషులు వచ్చి వాక్యం చెప్పారు, ఎంతోమంది స్త్రీలు వచ్చి దేవుడి మాటలు చెప్పారు, కానీ అసలు మా గ్రామ చరిత్రలో ఒక హిజ్రా వచ్చి దేవుడి మాటలు చెప్పడం ఏ రోజు కూడా మేము చూడలేదు. అసలు మా గ్రామ చరిత్ర అనేది చాలా కొత్తగా వింతగా ఉంది అనే సందేహం, డౌట్స్ మీలో చాలా మందికి రావచ్చు. కొంతమంది నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా లేకపోలేదు. అందరికీ ఒక క్లారిటీ రావడం కోసం ఒక మాట చెప్తాను. మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎంత ఘోర పాపినైనా సరే తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. చెప్పండి మీరే, నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ, బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షల్. అంటే మనుషులే పక్షపాతులు అవుతారు, కానీ మనిషిని చేసిన దేవుడికి ఎటువంటి పక్షపాతమో ఉండదండి. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎంత నీచమైన వ్యక్తినైనా సరే తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితాన్ని మీ అందరికీ ఒక ఉదాహరణగా ఇక్కడ దేవుడు ఉంచాడు. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే, ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు. పస్కా పండుగలో దేవుడు గాడిదను వాడుకున్నాడు. మరి ఈరోజు ఈ కోమటిలంక గ్రామం కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడు కనపరచండి. God can use anyone, my dear brothers and sisters. దేవుడు ఎలాంటి వారినైనా వాడుకోగల సమర్థుడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా, అంజలి నువ్వు 2014లో సేవకు వచ్చానన్నావు కదా, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీలో నన్ను ఎవరైనా అడిగితే దానికి నా సమాధానం, నేను సేవకి రాకముందు హైదరాబాదులో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ బెచ్చమెత్తుకునేదాన్ని నేను. ఎస్, ఐఎమ్ నాట్ గెటింగ్ షే టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రమూ సిగ్గుపడను. ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు. ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడు. మీలో కొంతమంది ఫోన్లలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసిన అంజలిని లైవ్లో చూద్దామని వచ్చి ఉంటారు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? అంజలిని చూడడానికి వస్తే ఏమీ రాదండి. మీరందరూ మనుషుల భజనలు మానేయండి దయచేసి. మనుషుల భజనలు మానేసి ఎవరి భజన చేయాలి? యేసయ్య భజన మాత్రమే మనం చేయాలి. అంజలిని చూడడానికి వస్తే నథింగ్, ఏమీ రాదు. కానీ అంజలి స్థితిని మార్చిన యేసయ్యని చూడడానికి వస్తే పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణ వస్తుంది, నిత్య జీవం వస్తుంది, జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడుతుంది. నా ప్రయాస ఏంటంటే నాలో మీకు అంజలి కనపడకూడదు. ఎవరు కనిపించాలి? యేసయ్య మాత్రమే కనిపించాలి. అదే నా ప్రయాస, పోరాటం. మీరు అనుకోవచ్చు, ఏంటి అంజలి తన గతం గురించి ఇంతమంది మధ్యలో ఇంత ఓపెన్గా చెప్పేస్తుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏమంటే ఒక మాట చెప్పనా, నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన యేసయ్య, మీరు నమ్ముకున్న యేసయ్య ఎంతో గొప్ప దేవుడో మీ అందరికి అర్థమయ్యేది. అవునా కాదా? ఒక మాట అడుగుతాను, క్షమించండి ఇలా అడుగుతున్నందుకు. మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని చులకం చేయాలనో ఇలా అడగట్లేదు. యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీకు తెలియజేయడం కోసమే ఇలా అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి, సమస్యలకి అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? ఎనీబడి హియర్? వెనకాల ఉన్న వాళ్ళు కావచ్చు, కింద కూర్చున్న వాళ్ళు కావచ్చు, మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి, బాధలకి అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా? సారీ టు ఆస్క్ లైక్ దిస్, క్షమించండి ఇలా అడుగుతున్నందుకు. ఎవరైనా అనుకున్నారా? ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు పడ్డానో ఒక్కసారి మీరు ఆలోచించండి. జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీకు తెలుసా? ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే ఆ చప్పట్ల శబ్దం వినబడి మీలో చాలా మంది బాత్రూంలో దాక్కుంటారు. ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో కొంతమంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు. ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు చీ కొడతారు, అసహించుకుంటారు, భయపడతారు. కానీ ఈరోజు అదే హిజ్రా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా?
ఇంకా మీకు అర్థం కావట్లేదా యేసయ్య ఎంత గొప్ప దేవుడు? యేసయ్య గొప్ప దేవుడు అని 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడు. సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను మీ ముందు నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి మీ అందరికి అర్థమైపోవాలి యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఏమండి, ఒక హిజ్రాగా నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారా? అంత ఈజీ అనుకుంటున్నారా నేను ఇక్కడ నిలబడి మాట్లాడడం? మీకు ఈ మీటింగ్కి రావడానికి అరగంటో గంటో 2 గంటలో టైం పట్టుండొచ్చు. కానీ ఈ మీటింగ్లో మీ ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు నా యేసుకి మాత్రమే తెలుసు. గొంగలి పురుగును చూసి అందరూ ఎలా అయితే అసహించుకుంటారో, చీకొడతారో, భయపడతారో, ఒకప్పుడు ఈ లోకంలో నేను బ్రతికినప్పుడు అందరూ నన్ను చూసి చీకొట్టారు, అసహించుకున్నారు, భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఈ గొంగలి పురుగు మీద క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందో, గొంగలి పురుగు లాంటి నా స్థితిని యేసయ్య ఏం చేశాడు? సీతాకు చిలుకగా మార్చాడు. ఒకప్పుడు నేను హిజ్రాని, కానీ ఈ రోజు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని. చప్పడు కొడుతూ గట్టిగా కనపరచండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నేను హిజ్రాని, కానీ ఈ రోజు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని. మురికి జీవితాన్ని ముత్యంలా చేయడం మన యేసయ్యకి మాత్రమే సాధ్యం అవుతుంది. చప్పడు కొట్టండి గట్టిగా దేవుడికి. నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టానండి. మా అమ్మగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. కానీ ఏం లాభం? నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా కుటుంబం కాదు, ఈ సమాజం కూడా కాదు. నా బ్రతుకుని మార్చింది లోక రక్షకుడైన యేసయ్య, ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాయి. ఆ యేసయ్యని ఈ కోమటిలంక గ్రామానికి పరిచయం చేయాలని, ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈరోజు మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో దేవుడు సేవకుల ద్వారా నన్ను మీ మధ్యలో ఉంచడం జరిగింది. సో ఇప్పుడు అందరికీ, ఈ గ్రామానికి, ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చేసిందా? వచ్చిందా లేదా? మరి కొంచెం ఆ డౌట్ మొక్కలు తీసేసి నవ్వుతూ ఉంటే బాగుంటుంది. మరి జనరల్ బోగి బ్యాచ్లో ఉన్నారు కొంతమంది, కొంచెం నవ్వుతూ ఉండాలి. నాకు మీరు కనబడకపోయినా పర్వాలేదు, కానీ మీ పళ్ళు మాత్రం కనిపించాలి. మీ పక్కన ఉన్న వాళ్ళ పళ్ళు కనబడుతున్నా లేదో ఒకసారి చెక్ చేయండి. ఎవరి పళ్ళైనా కనబడట్లేదంటే దాని అర్థం ఈరోజు వాళ్ళు బ్రష్ చేయలేదని. నవ్వుతూ ఉండాలి, సంతోషం. మీకు తెలుసా, మీరు నవ్వితే చాలా బాగుంటారు. నిజం. మనం ఎలా ఉన్నా యేసయ్య మనల్ని ప్రేమిస్తాడు. మనుషులు మన పై రూపాన్ని చూసి ప్రేమిస్తారు, కానీ యేసయ్య మాత్రం హృదయాన్ని చూసి ప్రేమిస్తాడు. కాబట్టి నవ్వుతూ ఉండండి. మీ బాధని, మీ కష్టాన్ని, మీ సమస్యని అన్నిటినీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అన్నిటినీ మర్చిపోయి చక్కగా సంతోషంగా కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని వినండి. నేనైతే బలంగా నమ్ముతున్నాను, ఈ రోజు ఈ సభకి నువ్వు ఎలా అయితే వచ్చావో అలా వెళ్ళవు. వెళ్ళేటప్పుడు దేవుడు నిన్ను ఆత్మలో బలపరిచి పంపించబోతున్నాడు. కాబట్టి చాలా విశ్వాసంతో ధైర్యంగా ఉండండి. మరి ఈ సమయంలో వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాట విందామా? మన మధ్యలో ఒక చక్కటి పాటను పాడి దేవుని గణపరచడానికి